హాయ్ గాయ్స్, కార్తీక మాసం ఫస్ట్ మండే అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేదమ్మని 3కి అలారం అయితే పెట్టుకున్నాం, బట్ 6కి లేచిన. మీరు కూడా ఇంతేనా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మమ్మీ అయితే పూలన్నీ కోసుకొని రమ్మని చెప్తే నేను బయటకు వెళ్ళి చెట్ల నుంచి పూలన్నీ కోసుకొచ్చిన. తమలపాకులు కూడా ఫ్రెష్ చెట్టు మీదకి వెళ్ళి అనమాట. సో కంప్లీట్గా ఇక్కడ పూజ అయిపోయినాక మమ్మీ అయితే కొబ్బరికాయ కొట్టి దేవుని అయితే బాగా గట్టిగా మొక్కుతుంది. ఏం మొక్కుతుందో మాత్రం నేను ఎప్పుడైనా వీడియో తీస్తే నేను రికార్డ్ చేసి పెడతాను మీకోసం. సో ఇక్కడ అభిషేకం చేయడానికి అయితే మమ్మీ అన్ని రెడీ చేసుకుంది. శివుడికి ఒక చెంబు వాటర్ పోసినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, మనం కోరుకునేవన్నీ తీరుస్తాడనమాట. సో మమ్మీ ఇక్కడ అలంకరించేసిన తర్వాతకి శివుడిని అక్కడ పెట్టేసి ఫ్లవర్స్తోనైతే మంచిగా పూజ చేసింది. శివుడికి ఆ శంఖ పుష్పాలు అనేది చాలా అంటే చాలా ఇష్టం, అదే బ్లూ కలర్ ఫ్లవర్స్. సో నేను 16 సోమవారం వ్రతం అయితే చేసుకున్నాను. 4 months అనమాట, 106 days. జూలై 14 నుంచి అక్టోబర్ 27 వరకు పూజ చేశాను. నాన్ వెజ్ తినలేదు అసలు. ఈరోజు లాస్ట్ డే అనమాట. సో శివుడికి అయితే మంచి పూజ చేసుకొని వచ్చాను. ఇక్కడ మమ్మీ లోటస్తోనైతే అన్ని దేవుళ్ళకి మంచిగా పూజ చేసుకుంటుంది. సో మమ్మీకి పూజలు అంటే పిచ్చి, కాకపోతే ఆ పూజలు కూడా చాలా బాగుంటాయి, నాకు కూడా చాలా ఇష్టం. ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ప్రసాదం ఇచ్చింది, తులసమ్మకు పెట్టామని చెప్పేసి నేనైతే వెళ్ళి పెట్టేశాను. వచ్చినాక నేను మమ్మీ కలిసి ఇద్దరం హారతి ఎత్తి ఇచ్చాము. మా దేవుని గది మీ అందరికీ ఇష్టమా లేదా చెప్పండి, ఎందుకంటే లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయి మా దేవుని గదికి. అందుకని నేను ఇంకా ఏమైనా వీడియోస్ పెడదామని ట్రై చేస్తున్నా. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలానే వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తాను, మినీ వ్లాగ్స్ లాగా. ఇక నేను మమ్మీ అయితే పూజ కంప్లీట్ చేసుకొని దేవునికి అయితే మొక్కేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో కదా మా దేవుని గది. అన్ని ఫొటోస్ అన్నీ ఉంటాయి, ఒక పెద్ద గుడిలాగానే అనిపిస్తుంది ఇక్కడ మొక్కినప్పుడు అయితే నాకు. సో ఇక్కడ నేనైతే ఎవ్రీ మండే టెంపుల్కి అయితే వెళ్తాను శివాలయం దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ వెళ్ళిన తర్వాతకి ఇక్కడ మంచిగా అభిషేకం చేశారు, అలంకరించారు, మంచిగా పూజ చేశారు, అర్చన చేశారు. చేసుకున్న తర్వాతకి దర్శనం అయిపోయినాక మంచిగా ఇంటికైతే వచ్చేసాను. బాయ్.